ఒక గిరిజన మహిళ 31 తారీఖు లాస్ట్ మంత్ రాఖీ కట్టడానికని వెళ్తుంటే ఆటోలో జిన్నారం గ్రామానికి చెందిన మహమ్మద్ ముక్తుమ్ అనే మైనారిటీ అతను ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేసిన తర్వాత తలపై బండరాయితో వేయడం జరిగింది. చనిపోయింది అనుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కొన ఊపిరితో అలాగే వచ్చేసి రోడ్డుపైకి వచ్చేసిన తర్వాత ఆమెను ఆదిలాబాద్ హాస్పిటల్లో చేర్పించి తర్వాత ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు. చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, డాక్టర్స్ అని లేదు, లాయర్స్ అని లేదు. ఎవరికైనా సరే ఒక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మహిళలకు. ఇదే సీతక్క గారు, మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు? నిందితుడు మైనార్టీ సోదరుడు, ఆయన వెంటనే ఉరి తీయాలి. ఒక లేడీ గిరిజన మహిళ తన ఇంటికి వెళ్తుంటే ఆటోలో అత్యాచారం చేసి చాలా ఘోరంగా కొట్టడం జరిగింది. చనిపోయిందనుకొని నిర్ధారించుకొని వదిలేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? చాతగాని ప్రభుత్వం గద్దె దిగాలి. మహిళలకు రక్షణ లేదు. ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లలను చూడకుండా మొన్నటికి మొన్న ఒక చెంచు మహిళను అలాగే ఎక్కడ భద్రత ఉంది? రోజుకో అన్యాయం జరుగుతుంది, గంటకో అఘాయిత్యము, అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరమా? మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం. అంతరిక్షంలోకి మహిళ వెళ్ళగలుగుతుంది కానీ ఈ రోడ్డు పైన వెళ్ళలేకపోతుంది. ఒంటరిగా ఒక ఆటోలో వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. మహిళలుగా పుట్టడము, అర్ధరాత్రి తిరిగితే స్వాతంత్రం వచ్చింది, మహిళ అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని గాంధీజీ అన్నారు. కానీ మరి ఎక్కడ పట్టపగలే తిరగలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని మహిళా మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దాని దోషులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను ఇమ్మీడియట్గా నిందితుల్ని ఉరి తీయాలి. మాకు న్యాయం జరిగినట్టయితుంది. మహిళా లోకం అంతా చాలా సిగ్గుపడుతున్న వేళ. ఎందుకంటే ఒక భరతమాత ఒడిలో ఇంత 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాక కూడా మనకు స్వాతంత్రం వచ్చినాక ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చాలా బాధాకరము. చిన్నపిల్లలను చూడకుండా ఏదని చూడకుండా ఇలాంటివి జరుగుతున్నవి.